మురళి, ఏంటన్నా? సైలెన్సర్లో ఎక్కువ సౌండ్ వస్తుంది, ఏంటో చూడు. అన్నా దాన్ని వెల్డింగ్ చేయాలి, వదిలేసి వెళ్ళి చేసి పెడతాను. సరే, త్వరగా చేయి. బండి అర్జెంటుగా కావాలరా. ఫిగర్ నెక్కించుకుని పార్కుగా వెళ్తావు, ఆర్టీఓ ఆఫీసులో ఖాళీగా ఈగలు దోరుకుంటావు. వెళ్ళి వెయిట్ చేయి. సుసి చెప్పు. ఎక్కడున్నావు? మన మురళి వర్క్ షాప్ లో ఉన్నాను. అక్కడే ఉండు, వస్తున్నాను. హాయ్ బ్రో, బండి రెడీయా? రెడీ సార్. 5 నిమిషాలు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. ఎంత సీసీ సార్? 1000 cc. అబ్బో, రేట్ ఎంత? ఆన్ రోడ్ 15 lakhs అయ్యింది. వామ్మో, ఇంత కాస్ట్లీ బండిని ఒక ఆర్డినరీ మెకానిక్ ఇచ్చి ఎవరైనా సర్వీస్ చేయమంటారా సార్? సాధారణంగా చేయించరు, చిన్న సౌండ్ అడ్జస్ట్మెంటే. సర్వీస్ సెంటర్ బాగా దూరం. బండి నడిపేటప్పుడు అలా ఎగురుతూ ఉన్నట్టుంటుంది కదా. మబ్బుల్లో తేలుతున్నట్టుంటుంది. హే, వీడు వాడే కదా, భరత్తో చెప్పే. సైలెంట్గా ఉండు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్. అన్న పక్కనుంటే వదినకి ఎవరు కనిపించరు అనుకుంటా. రే, లవ్ అంటే అదేరా. ఈవినింగ్ ఈ షర్ట్ వేసుకునిరా. హే, తీసుకో. నాకెందుకు ఇస్తున్నావు? నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు తెలుసు కదా. నాకుంది, నువ్వు వస్తున్నావు. థ్యాంక్స్. సార్, బైక్ రెడీ. ఓకే. ఎందుకనే వాడి గురించి భరత్తో చెప్పలేదు? మీలాగా ఆలోచించకుండా మాట్లాడమంటావా? బర్త్డే రోజున వాడిని సమస్యల్లో ఇరికించడం నాకు ఇష్టం లేదు. నేను వస్తాను. బాయ్. హే, వెతుకుంటూ వచ్చి గిఫ్ట్ ఇచ్చావంటే సిన్సియర్ లవ్ అనుకుంటాను. వాణ్ణి నీ నుంచి దూరం చేస్తే బాగా ఫీల్ అవుతావు అనుకుంటా. నేను అలాంటి విలన్ పనులు చేయకుండా ఉండాలంటే నువ్వు నాకు ఓ గిఫ్ట్ ఇవ్వాలి. అది షర్ట్ కాదు బేబీ, 1 night. ఎస్కిస్ మీ మేడం. ఓ సారీ, యూ డిస్టర్బ్ మీ. ఈ అడ్రస్ ని 2 hours గా వెతుకుతున్నాను. ప్లీజ్ యూ హెల్ప్ మీ. హలో హలో భరత్. సుశీల, నొప్పిగా ఉందా? నాకు ఇలాగే ఉండుంటుంది. నీ వల్ల అయితే ఎవరా నువ్వు? అందుకేరా రమ్మనేది. అబ్బా, నువ్వు వచ్చావు, నిన్నేసేసి దీన్ని వదిలేస్తాను. రాలేదు, దీన్ని చంపి శవాన్ని పంపుతాను. గురు, నాకు డౌట్. అడ్రస్ చెప్తే కదా వస్తాడు, చెప్పకుండా ఎలా వస్తాడు? హలో, శక్తి కేబుల్ కంపెనీయా? అవును, మీరు? ఇది ఏ ఏరియాలో ఉంది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనకాల. ఏంటి విషయం?
అయ్యో గురు, అడ్రస్ చెప్పకుండానే కనిపెట్టి వచ్చేసాడు గురు. రండి గురు, పారిపోదాం. ఎవరు వీళ్ళంతా? ఇంతకు ముందు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడే ఆ కాల్ టాక్సీ డ్రైవరే. రా. అమ్మా. అయ్యో. ఏంటి గురు, ఒకే ఎట్టుగా మట్టి గరిచారు? మీ అడ్రస్ మర్చిపోయారా? ఆ రోజు దీన్ని కాపాడింది వీడు కాదురా, వీడు వేరే. ఆ వదిలేసి ఈయన పట్టుకుని ఉంటుంది గురు. గురు, ఆ రోజు నేను ఒంగోబెట్టి కుట్టాడే, అన్ని మాత్రమే కాదు ఈ రోజు నేను మట్టి గర్పించాడే, ఇన్ని కూడా వదలకూడదు మనం. ఇద్దరూ నీకెనిమిలే గురు. ఆ 1 అవర్ లో వస్తానని చెప్పి 2 అవర్స్ తర్వాత వస్తున్నావు. ఎక్కడే, భరత్ని చూసొద్దాం అనుకునే లోపే మా నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నాకు భరత్కి రిజిస్టర్ మ్యారేజ్ అయ్యి ఓ కొడుకున్నాడని పెళ్లి కొడుక్కి చెప్పి తరిమేసి వచ్చేసరికి లేట్ అయింది. హే, ఇది భరత్ కి తెలుసా? ఏది పెళ్లి కొడుకు వచ్చిందా? నీకు బిడ్డ ఉందని. కన్న తండ్రికి తెలియకుండా ఉంటుందా? నువ్వు పెద్ద కిల్లాడివే, చేసినా చేస్తావు. సరే, డ్రెస్ మార్చుకుని వస్తాను. నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ కాల్ టాక్సీ డ్రైవర్ కంటే నేనే విషయంలో తక్కువయ్యానే? నువ్వు వాడితో తిరగడం నాకు బొత్తిగా నచ్చలా. మీరి తిరిగావో నువ్వుంటావు, వాడుండడు సుమా. తర్వాత నీ ఇష్టం. నాకేమైనా పర్వాలేదు, కానీ వాడు నిన్నేదో చేస్తానంటున్నాడు. ఇక నేను ఊరికే ఉండదలుచుకోలేదు. ఇంకెప్పుడు వాడు మన జోలికే రాకూడదురా. ఇది ఆ రోజు మెకానిక్ షెడ్లో చూసినప్పుడే నువ్వు నాకు చెప్పుంటే ఈ రోజు వాడు హాస్పిటల్కి వచ్చేవాడు కాదు. చెప్పన్నా. ఆ రోజు నువ్వు ఒకటి కాస్ట్లీ బైక్ రిపేర్ చేసావు కదా, వాడెవరు, నీ ఫ్రెండా? లేదన్నా, కొత్త కస్టమరు. ఆ రోజే వచ్చాడు, పనవగానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. వాడి నంబర్ ఉందా? లేదన్నా, ఏదైనా ప్రాబ్లమా ఏంటి? ఏం లేదు. వాడి పేరేంటో తెలుసా నీకు? సుసి, భరత్, రూపా మేడం వెళ్ళి కాపాడు, వెళ్ళు. వా. మేడం మేడం ఆగండి, ఆగండి మేడం, మేడం ఆగండి. ఏంటి? రండి. రండి మేడం. నాకు బతకాలని లేదు భరత్. మేడం వద్దు. అయ్యో భరత్, నేను చచ్చిపోవాలి. నాకు బతకాలని లేదు భరత్. నన్ను వదలు. రండి మేడం. నన్ను కాపాడు భరత్. నన్ను వదలు భరత్. చెప్పేది వినండి మేడం. జాగ్రత్త. మేడం, మేడం ఏమైంది మీకు? చెప్పండి.